అండి నమస్తే. నేను మీ శ్వేత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారి వంటలు. ఇవాల్టి రెసిపీ ఉగ్గాని. దాని తయారీ విధానం చూద్దాం. ముందుగా బొరుగులని హాఫ్ అన్ అవర్ వాటర్లో నానబెట్టుకోవాలి. మిక్సీ జార్లో పచ్చిమిర్చి కాడలతో సహా కొత్తిమీరను వేసి ఫైన్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. అది వేడవగానే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినప్పాలు, శనగపాలను వేసి వేయించుకోవాలి. అవి వేగాక పొడుగ్గా కట్ చేసుకున్న 1 లార్జ్ సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉగ్గానికి బెస్ట్ కాంబినేషన్ మిర్చి బజ్జీ. రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తరువాత కరివేపాకు, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని వేసి అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. చిన్నగా చాప్ చేసుకున్న 1 మీడియం సైజ్ టమాటాని వేసి స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఉగ్గానీని ఒకసారి ఇలా చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. నానబెట్టుకున్న బొరుగులని చేతితో పిండేసుకొని తాలింపులో వేయాలి. చివరిగా 2 టేబుల్ స్పూన్ పప్పుల పొడి, రుచికి సరిపడా ఉప్పుని వేసి కింద నుండి పైకి అంతా కలిసేటట్టు కలుపుకొని 2 to 3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని దించేసుకోవాలి. ఉగ్గానీని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.